జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే దానికి గౌరవ అధ్యక్షుడిగా మన డెక్కన్ క్రానికల్ సీనియర్ జర్నలిస్టు రాజశేఖర్ గారు, కన్వీనర్గా మన జయరాజ్ గారు, కో కన్వీనర్లుగా దయాశంకర్, మురళీ పిళ్ళై, నరేంద్ర, సునీల్, నరసింహులు వీళ్ళు కమిటీ ఉన్నారు. అది కాకుండా మొత్తం జిల్లాలోని అందరు స్టాఫర్లు కూడా ఈ కమిటీలో ఉంటారు. మొదటిగా మనం సీనియర్ మంత్రులైనటువంటి రామనారాయణ గారిని, నారాయణ గారిని, అదేవిధంగా శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను కలిసి మన యొక్క జరిగిన అన్యాయాలు వాటి మీద వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ కూడా రేపు సోమవారం నాడు మనం జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన జరిగే కార్యక్రమంలో కూడా మన నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి కూడా మనం వినతి పత్రం అందజేస్తాం. కనుక ఇది ఏ యూనియన్లకు ఏ రాజకీయాలకు సంబంధం లేదు, పూర్తిగా జర్నలిస్టుల ఒక రక్షణ కోసం ఏర్పడిన కమిటీ కాబట్టి దీనికి అందరూ జర్నలిస్టులు హాజరయ్యి మన యొక్క ఐక్యతను చాటుకునేందుకు ఇదొక వేదికగా మనం పనిచేయాలని కోరుతూ ఈ జర్నలిస్టుల ప్రొటెక్షన్ ఫోర్స్ని మరింత బలోపేతం చేసేందుకు మనందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.